ప్రభునందు ప్రియ పరిశుద్ధులకు వందనములు. 335వ దినము. కుటుంబ బలిపీఠం 2 డిసెంబర్ 1. వర్తమాన పేరు ప్రశ్నలు మరియు జవాబులు. ప్రశ్నలు మరియు జవాబులు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 57 నుండి 51. యేసు శిష్యుడుగానున్న అరిమతయ్య యేసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి అప్పగింప ఆజ్ఞాపించెను. యేసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్దరాయి పొర్లించి వెళ్ళిపోయెను. మగ్దలేని మరియయు వేరొక మరియయు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండి ఉండిరి. వర్తమాన పేజీ చదువుకుందాం. బాప్టిస్టులు, ప్రెస్బిటేరియన్లు, ఏకత్వం వారు, మిగిలిన వారు అందరూ ఆ వలలో చిక్కుకుని ఉన్నారు. ఒక గుంపు జనులు కలుసుకుని దానిని గూర్చి తర్కించుకునుచున్నారు. అక్కడ ఎంతో మానవ హోదా ఉన్నది. బిషప్ కూర్చుని ఉండెను. జనరల్ ఓవర్ షీర్ అక్కడ ఉండును. వారు చెప్పిన దానికి ఆ చిన్నవారు ఏమి చెప్పగలరు? ఏది చెప్పాలన్నా వారికి భయమే. మీతో సమ్మతించుచున్నా. అవును, అది సరియే. బిషప్ లేదా ప్రెస్బిటర్ చెప్పినది తిరుగులేని సత్యము అని చెప్పి వారితో సమ్మతించును. ఈ వీధిలోని ఒక త్రాగుబోతును మనము తీసుకుందాము. వీధిలో వెళ్ళుచున్న ఒక సామాన్య పౌరుడు ఇట్లనును, ఆ ముసలి తిరుగుబోతు మాట మనకు ఎందుకు? అతనిని తీసుకుని వెళ్ళి పోలీసు బలగంలో చేర్చండి. అతనికి ఒక బాజీ తగిలించి భుజానికి తుపాకీ వేలాడినట్లు చేయండి. చూసారా? శుభోదయం జాన్, నిన్ను మరలా చూచుట చాలా బాగున్నది అనండి. ఒకరినొకరు గౌరవించుట. యేసు చెప్పెను, ఆ విధమగు మర్యాద నీవు ఇచ్చినప్పుడు నీకు విశ్వాసం ఉన్నట్లే. చూడండి, మనకు గౌరవం తెచ్చును. పరస్పరము గౌరవం చూపుకోనవలెను. చూసారా? అలాగూ చేయలేము. ఒక వ్యక్తి సంస్థలోనికి చేరిన వెంటనే వారితో కలిసి కూర్చును. ఈ చిన్న మనిషి దేనిని చెప్పుటికైనా భయపడును. ఎందుకనగా బిషప్ అలాగూ చెప్పెను, ప్రెస్బిటర్ అలాగున చెప్పెను. ఆ మనిషిని అమర్యాద చేయమని కాదు, అతడు మంచివాడేనని నమ్ముము. కానీ ఎల్లప్పుడూ ఒకటి గుర్తించుకునుము, దేవుని వాక్యమే సత్యము. దేవునికి వ్యతిరేకముగా ఉన్నవన్నీ తప్పు. వాక్యానికి వ్యతిరేకముగా
ఉన్నవన్నీ తప్పు, నా మాటయే సత్యము, ప్రతి వాని మాటయు అబద్ధము. దానిని చూశారా? అతడు దానినే చేయగోరును, దానిని నమ్మును. ఇప్పుడు గుర్తుంచుకోనండి, మనము వాక్యము కాదు, కానీ మనము మాటై ఉన్నాము. దానిని మీరు గ్రహించారా? యేసు దేవుడు కాడు, కానీ ఆయన దేవుడే ఉండెను. ఆయన నరుడు, ఆయన దేవుడే. ఆయన ఏడవగలడు, అయినా ఆయన చనిపోయిన వారిని బ్రతికించగలడు. చనిపోయిన ఒకని కొరకు ఆయన కన్నీరు కార్చెను, అతనిని మరలా బ్రతికించెను. ఆయన యెహోవా ఈరే, యెహోవా రఫా, యెహోవా మనస్సే. ఆయన యెహోవా సర్వములో సర్వమై ఉన్నాడు. ఆయన యెహోవా, కానీ ఆయన నరుడై ఉండెను. భూమి ఆయన సొంతము, భూమిని తయారు చేసెను. అయినా ఆయనకు తలవాల్చుటకు స్థలము లేదు. ఆయన ఇట్లనెను, నేను సృజించిన ఆకాశ పక్షులకు గూళ్ళున్నవి, కానీ నా తలవాల్చుటకు స్థలము లేదు. నేను సృజించిన నక్కలకు బొరియలున్నవి, కానీ నా సమాధికి కూడా నాకు స్థలము లేదు. అది నిజము. ఆయన తన సమాధి కొరకు మరొకరి సమాధిని ఎరువు తీసుకొనవలసి వచ్చెను. ఆయన ఒక స్త్రీలోని గర్భమును తయారు చేసెను. ఆయనకు జన్మించుటకు గర్భము లేకపోయెను. ఆయన ఒక గర్భమును ఎరువు తీసుకునెను. ఆయన భూమిని సృజించెను, కానీ పాతి పెట్టబడుటకు ఆయనకు చోటు లేదు. ఆయనకు హరిమత్తయి యేసేపు యొక్క స్థలమును అడిగి తీసుకునిది. చూసారా? వారొక చోటును ఆయన కొరకు తీసుకోవలసి వచ్చెను. ఆయన దేవుడే, తాను దేవుడును అని ఆయన నిరూపించెను. ఇప్పుడు మీరు గ్రహించారా? మనము మెస్సియా వారము, కానీ ఆ యేసును కాము. ఆయన మన తండ్రి. ఆయన ఆత్మతో మనము అభిషేకించబడి ఉన్నాము. ఆ కారణము చేతనే ఆయన జీవము మన మీద ఉన్నది. అది జనులను ఆకర్షించుచున్నది. చూడండి, మరి ఈ విధముగా కూర్చుని ఆలోచించకపోతే జనుల ఆలోచన అలాగే ఉండును. ఈయన మెస్సియా అని తలంచెదురు, ఇది నిశ్చయము అని అనుకుందురు. ఈయన మెస్సియా కావచ్చును అనుకుందురు. వారి ఇరువురు అలాగే ఉన్నారు. చూసారా? వారు ఇద్దరు ఎట్లు కాగలరు? చూసారా? అటువంటి వారు వేలాది మంది ఉన్నారు. కానీ మీరు చూడండి, పెంతెకొస్తు దినమున ఆయన జీవము వేరు చేయబడినది. ఆ అగ్ని స్తంభము కిందకు దిగి వచ్చినప్పుడు అది అగ్ని నాలుకలుగా విభాగింపబడి ఒక్కొక్కరి మీద రాలెను. దేవుడు తన్ను తాను విభాగించుకునెను, తన జనుల మధ్య వచ్చెను. ఎందుకనగా సంఘము మరియు క్రీస్తు ఒక్కటే, భార్యాభర్తలు ఒక్కటిగా ఉన్నట్లుగానే. దేవుడు పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.